హాయ్ క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానకుట్టి. ఇక్కడ ఈరోజు మన ఛానల్లో బోటి కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. మ్యాక్సిమం కొంతమంది అయితే బోటి కూర అంటారు, కొంతమంది వచ్చేసి మేక పేగులు అంటారు. సో మా సైడ్ అయితే బోటి అని పిలుస్తారు. మీ సైడ్ ఏం పిలుస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే నీసు వాసన వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి మా మమ్మీ ఎలా క్లీన్ చేస్తుందో అయితే చూపిస్తాను. అండ్ ఇదైతే మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి. ఇంతలోకే మా మొన్న కూడా వచ్చాడనమాట. ఒక్కసారి చూడండి, ఒక చిన్న క్లిప్ అయితే మీకోసం అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసి అరుస్తుందన్నమాట. మా మమ్మీ దగ్గర కూర్చుని కూర నా కోసమే డాడీ తీసుకొచ్చారు, నీకోసం కాదని. చూడండి మున్నా నాకు కర్రీ అంటే చూడండి ఎలా మెతుకొచ్చేస్తుందో. అస్సలు కర్రీ అయితే వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు కర్రీ ఎలా ఉండాలో చూసేద్దాం, వచ్చేసండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బోటి అయితే కల్లుప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. సో ఆ ముక్కలు మునిగేంత వరకు అయితే కొంచెం వాటర్ పోసుకుని ఇందులోకి మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి నిలువుగా అయితే కోసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీంట్లో కొంచెం పసుపు వేస్తే నీచు వాసన అనేది పోయిద్ది. ఇప్పుడు మనం పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. వచ్చేసింది. దీంట్లో 4 పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందనమాట. చూడండి కొంచెం వాటర్ పోసుకొని కచ్చా పచ్చగా అయితే చేసుకుంది. సో మనం పసుపు వేసుకున్నది కూడా ఒక పొంగు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ పేస్ట్ని కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్లో అయితే పోసేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి మా మమ్మీ అయితే దాంట్లో పోసేసుకుంది. అలా ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మరో బాండి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి నేనైతే అలా ఉడికించింది అయితే పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ హీట్ ఎక్కినాక గుప్పెడంత కరివేపాకు అయితే వేసుకోవాలి. సో మీ సైడు ఈ కర్రీని ఏమంటారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే ఆనియన్ వేసుకుని ఆనియన్ కొంచెం మగ్గాలన్నమాట. మగ్గడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ అయితే కన్ఫర్మ్గా వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది. అండ్ కొంచెం పసుపు, ఆల్రెడీ మనం పసుపు వేసుకుని ఉడకపెట్టుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆనియన్స్ అయితే బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న బోటి కర్రీని అయితే దీంట్లో అయితే వేసేసుకుంటున్నాము. ఇలా వేసుకుని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి. సో కొంచెం కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం ఇది వాసన పోవడానికి అయితే మనకి కొంచెం టైం పట్టిద్ది అనమాట కర్రీ అయితే ఉడకడానికి. సో కర్రీ ఒక్కసారి తిప్పుకున్న తర్వాత మనం దీంట్లో అయితే వాటర్ పోసుకోవాలి. చూడండి మా మమ్మీ అయితే కొంచెం అయితే సరిపోతుంది. సో ఇలా అయితే మనం ఒక 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా కర్రీని అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట. అట్లా మొత్తం దగ్గరికి వచ్చేసినాక కొంచెం మసాలా యాడ్ చేస్తే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి మా మమ్మీ స్టైల్లో అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ క్యూటీస్.